ఇటు హైదరాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ అదరగొడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారామం ఇచ్చారు. అయితే తొలి వికెట్ కు ఏకంగా 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 21 బంతుల్లోనే 52 పరుగులు చేసిన అభిషేక్ శర్మ మరోసారి స్పిన్నర్ కు వికెట్ సమర్పించుకున్నారు. ఇక రచిన్ రవీంద్ర బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ కూడా అదే ఊపును కొనసాగిస్తున్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లో అయితే న్యూజిలాండ్ కు భారత్ భారీ స్కోరు నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ అదరగొడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారామం ఇచ్చారు. అయితే తొలి వికెట్ కు ఏకంగా 98 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. ఇటు 21 బంతుల్లోనే 52 పరుగులు చేసిన అభిషేక్ శర్మ మరోసారి స్పిన్నర్ కు వికెట్ సమర్పించుకున్నాడు. ఇటు రచిన్ రవీంద్ర బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ కూడా అదే ఊపును కొనసాగిస్తున్నాడు. ఇటు ఫైనల్ మ్యాచ్ లో అయితే న్యూజిలాండ్ కు భారత్ భారీ స్కోర్ నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది.